ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతటిని కూడా 11 వచనాలు ఉన్నాయి. మనము మార్చి ఒక వచనం నేను, ఒక వచనం మీరు కలిసి చదువుకుందాం. బైబిల్ తీస్తారా ఆశిష్? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఎన్నో వచనము? మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, సింహాసనమందు ఆసీనుడైన వారిని చూచి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రవ్వా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక పునరుత్థాన దినంలో నీ పిల్లలమైన మేము నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను మయపరచటానికి మేము చేరి వచ్చి ఉండగా మమ్మల్ని మరొకసారి దర్శించండి, సంధించండి. నీ వాక్యము చేత మమ్మలను పురికొల్పండి. నీ వాక్యము చేత మా హృదయములను రేపండి. నీ వాక్యము చేత మా హృదయములు ఉప్పొంగునట్లుగా, మా గిన్నె నిండి పొర్లునట్లుగా మీరు చేయండి. గిద్యోను ఆ బొచ్చును పిండినప్పుడు అది ఎలాగ నీళ్ళనిచ్చిందో మా హృదయము ఆరాధనతోటి సాచ్యురేట్ అవ్వటానికి మీరు మా కృప చూపించండి, సహాయపడండి. మీ దాసుని కూడా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ప్రజలకు క్షేమాభివృద్ధి నిమిత్తమై, నీ మహిమ నిమిత్తమై వాడుకొనండి. తెరవబడినటువంటి ఆ యొక్క పరలోకపు ద్వారంలోకి మేము వెళ్ళి అక్కడ జరుగుతున్న ఆరాధనను చూసి పురికల్పబడిన వారమై మేము కూడా మా హృదయముతోటి, మా ఆత్మతో, సత్యముతోటి నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అనేది మనం ఎరుగుదుము. ఆరాధన అనేది మన మీద ఆధారపడినది కాదు. ఆరాధన ప్రభువుకు తగినది. దేవుడు ఆరాధనకు పాత్రుడు కనుక మనం ఆరాధించాలి. మనకు అనిపించింది కాబట్టి మనం ఆరాధించటం కాదు, మనకు సమయం దొరికింది కాబట్టి మనం ఆరాధించటం కాదు, మనం అనుకున్నది జరిగింది, లేకపోతే మనం సంతోషంగా ఉన్నాము కాబట్టి ఆరాధించటం కాదు.
అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఆరాధన అనేది ఇది దేవునిది, దేవునికి సంబంధించినది. మన పరిస్థితుల మీద, మన స్థితిగతుల మీద ఆధారపడేది ఆరాధన కానే కాదు. ఆరాధన కొరకు మనం పిలువబడ్డాం. పేతురు గారు రాస్తాడు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అంటాడు. ఎందుకు దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు అంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఇక్కడ ఆరాధనలో మనం ఏం చేస్తామంటే, ఆయన ఎలాంటి వాడో చెప్తాం, ఆయనను ఘనపరుస్తాం. సాధారణంగా మనుషులు ఇది కోరుకుంటే పాపం. మనుషులంగా మనం ఏం కోరుకుంటాం? మనందరూ పొగడాలనుకుంటాం. ఇది పాపం. ఏది? మనుషులంగా. ఎందుకు? మనం దానికి పాత్రులము కాదు. కానీ దేవుడి విషయంలో అది పాపము కాదు, దేవుడి విషయంలో తప్పు కాదు. ఎందుకంటే దేవుడు ఆరాధనకు పాత్రుడు. కానీ మన హృదయాల్లో మానవులంగా మనము కూడా ఈ విధంగా కలిసి ప్రభువుని ఆరాధించటం, వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధిస్తాం, సంఘముగా కలిసి ప్రభువుని ఆరాధించటం, మన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. మనం ఎందుకు సృష్టించబడ్డామంటే, దేవునిని మహిమపరచటానికి సృష్టించబడ్డాం. ఆ మహిమపరచటంలో ఒక భాగం ఏంటంటే ప్రభువును కీర్తించటం, ప్రభువును కొనియాడటం, ప్రభువును ఘనపరచటం, జిహ్వా ఫలమును ఆయనకు సమర్పించటం. కొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో కూడా 13వ అధ్యాయంలో ఆ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, ఏమన్నాడు? పిల్లలు నో అమ్మ ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుకుము. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుడు ఇష్టపడతాడు, దేవుడు ఆగ్రానిస్తాడు, దేవుడు డిలైట్ సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఇది మన జీవితానికి ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే, ప్రభువును ఆరాధించటం, ప్రభువును ఘనపరచటం, ప్రభువును స్తుతించటం. కానీ ఇదేమాత్రం కూడా మనం తేలికగా తీసుకునేటువంటి సంగతి. ఆయన దానికి పాత్రుడు. ఇప్పుడు మనకి ఇంటి పన్ను నోటీస్ వస్తుంది, ఇంటి పన్ను కడతాం. అబ్బా నేను గొప్పతనం చేశానని చెప్పు. ఎందుకు కట్టాలి? కట్టకపోతే ఎట్ట కుదురుతుంది? కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తారు. అట్లాగే దేవుణ్ణి ఆరాధించి మనం ఏదో గొప్ప పని చేసాం అనుకోకూడదు. ఆయన దానికి పాత్రుడు. హీఈస్ వర్దీ ఆఫ్ ఇట్. ఆయన యొక్క ఘనత, ఆయన ప్రభావము. కనుక క్రైస్తవ జీవితంలో ప్రియులారా, మనం ఆరాధించటం, కలిసి ప్రభువును ఆరాధించటం, ఇదెంతో ఉత్కృష్టమైనటువంటి సంగతి. మన ప్రభువును ఆరాధించటం. ఈ ప్రకటన గ్రంథంలో ఆరాధనలు చాలా అధ్యాయాల్లో కనపడుతూ ఉంటాయి. ఈ 4వ అధ్యాయంలో దేవుని యొక్క ఆరాధన అనేది మనకు కనపడగా, 5వ అధ్యాయంలో కూడా ఒక ఆరాధన కనపడుతుంది. దాంట్లో గొర్రె పిల్లను వారు ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ? 5వ అధ్యాయంలో. దేవుని చిత్తమైతే తర్వాత వచ్చే వారాల్లో ఈ ఒక్కొక్క ఆరాధనను మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత 7వ అధ్యాయంలో గొర్రెపిల్ల మరియు తండ్రి ఇద్దరికీ ఆరాధన. చూడండి, 5వ అధ్యాయంలో ఒక వచనం చదువుదామా? 5వ అధ్యాయం 13వ వచనంలో మధ్య భాగంలో, సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగనుగాకని చెప్పుట వింటిని. దాని తర్వాత 7వ అధ్యాయం 9 నుంచి 12లో మధ్యలో మనం చదవచ్చు, వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. 11వ అధ్యాయం 15 నుంచి 18 ఉన్నాయి. 17వ వచనం చదువుతున్నాను, గమనించండి. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎన్ని ఆరాధనలు చూసాం ఇప్పటికీ? 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని యొక్క ఆరాధన, 5వ అధ్యాయంలో గొర్రె పిల్లను ఆరాధించటం, దాని తర్వాత 7వ అధ్యాయంలో ఇద్దరు గొర్రె పిల్లకును
సింహాసనాసీనుడైన వానికిని ఇద్దరికి ఆరాధన. దాని తర్వాత 7వ అధ్యాయంలో ఏం చదివాం మనం? 11వ అధ్యాయంలో వారి రాజ్యం, కింగ్డమ్ వర్షిప్ అన్నారు. దాని తర్వాత ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం, నీ సన్నిధిని నమస్కారము చేసదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. సాంగ్ ఆఫ్ మోజెస్ అండ్ సాంగ్ ఆఫ్ ద ల్యామ్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి, హల్లెలూయా అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి. అంటే మనం ఏం చూస్తున్నామంటే పరలోకములో ఆరాధన అనేది అద్భుతమైన రీతిలో జరుగుతూ ఉంది. చాలామందికి ఆరాధన అంటే అదొక టైం వేస్ట్ అనిపిస్తుంది, లేకపోతే అదొక టైం అలా గడిచిపోద్ది అనిపిస్తుంది. కానీ అంటే మనం ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ కొద్దిసేపు ఆరాధించలేని మనం పరలోకంలో యుగయుగములు ఎలా ఆరాధిస్తాం? ఇఫ్ వి గెట్ బోర్డ్ విత్ గాడ్ హియర్, హౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్ ఇన్ ద హెవెన్? హ్యాపీనెస్ ఏంటి పరలోకంలో? భోజనమా, ఏసీయా, కంఫర్టా? కాదు, దేవుడు. కనుక ఈ ప్రభువును ఆరాధించటం అనేది మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి సంగతి కూడా. సరే, ఈ ప్రాణ గ్రంథంలో వారు ఆరాధిస్తూ ఉన్నారు. మనం చదివినటువంటి భాగంలో అక్కడ ఎవరు ఆరాధిస్తున్నారు? 24 పెద్దలు, 4 జీవులు వారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో వారు ఏం ఆరాధించారు? ఆ ఆరాధనలో నుండి కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకొని మనం కూడా వారితో కలిసి ప్రభువును ఆరాధించటానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, 4వ అధ్యాయం ఇలా ఆరంభమవుతుంది. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను. ఆ పరలోకంలో జరిగే సంగతులను దేవుడు యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. నేను చాలా కాలం క్రితం, దాదాపు 30 సంవత్సరాల క్రితం ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇక అటెండ్ అయిన తర్వాత మరి మనకు చెప్పాలి, దేవుడు ఏం చెప్పాలి, ఉద్యోగం వస్తుంది అలాదని చెప్పాలి. ఎట్లా చెప్తాడు? వాక్యం ద్వారా మనం నేర్చుకున్నది అది చెప్తాడు, చెప్పడం కాదు. ఈ వాక్యం చదవగానే తలుపు తెరిచింది అని ఉంది, కాబట్టి నేను ఈ ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ ఇక్కడ తలుపు ఉద్యోగాల గురించో మనకు జరిగే సంగతుల గురించి కాదు. ఇక్కడ ఏం రాయబడిందంటే పరలోకంలో జరిగిన సంగతులను దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఏం జరుగుతుంది పరలోకంలో? ఆరాధన జరుగుతుంది, దేవుని స్తుతించటం జరుగుతుంది. ఏంటి ఆరాధన అంటే? రండి, మనం చదువుతున్నాం 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం, 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండను. పిల్లరా, ప్రాణ గ్రంథం రాయబడిన సందర్భం గతంలో బైబిల్ స్టడీలో మనం చూసాం. ప్రాణ గ్రంథం రాయబడిన సందర్భం ఏంటంటే దేవుని ప్రజలు అత్యంత శ్రమల గుండా, దుఃఖము గుండా, వేదన గుండా వెళ్తున్నారు. మొదటి శతాబ్దంలో అప్పటికి దాదాపు 90వ సంవత్సరాలు వచ్చాయి. అంటే 90వ సంవత్సరం నడుస్తుంది, AD 90. అప్పటికి అపోస్తలులందరూ చనిపోయారు. దేవుని ప్రజలు అటు ప్రభుత్వం నుండి, రోమా ప్రభుత్వం నుండి, ఇటు యూదుల నుండి, అటు అన్యజనుల నుండి, అన్ని వైపుల నుండి ఎంతో కఠినమైనటువంటి హింసల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు యోహాను భక్తుడు దీన్ని ఒక ఎలగోరికల్ లాంగ్వేజ్, నాట్ లిటరల్గా అన్నట్టు కాకుండా వారికి అర్థమయ్యే రీతిలో, ఆ రోజుల్లో ఉన్న వారికి అర్థమయ్యే రీతిలో ఆయన ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం రాసేటప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో సింహాసనము వేయబడింది. ఈ ప్రాణ గ్రంథంలో సింహాసనము అనేటువంటి మాట 39 సార్లు రాయబడింది. కొత్త నిబంధన మొత్తంలో, సరే పాత నిబంధన అంటే రాజులు ఉన్నారు కాబట్టి అక్కడ సింహాసనాలు అవన్నీ చాలాసార్లు రాయబడతాయి, మనం దాని గురించి పెద్దగా ఆలోచించం. కానీ నూతన నిబంధనలో సింహాసనము అనే మాట ఉన్న చోటల్లా అది ఆల్మోస్ట్ ఆల్ దేవునికే సంబంధించింది. కొత్త నిబంధన మొత్తంలో 52 సార్లు సింహాసనము అనే మాట ఉండగా ప్రకటన గ్రంథం ఒక్క దాంట్లోనే 39 సార్లు సింహాసనము అంటే ఏం చెప్తున్నాడు యోహాను భక్తుడు వీళ్ళకి? ఓ విశ్వాసులారా, శ్రమల్లో ఉన్నవారులారా, ఇబ్బందిలో ఉన్నవారులారా,
కఠినమైనటువంటి మార్గము గుండా దుఃఖములో వేదనతో వెళ్తున్న వారులారా, నిజమే, మీ దుఃఖములు నిజమే, మీ వేదన నిజమే, మీ బాధ నిజమే, కానీ మీరు సేవించుచున్న దేవుడు హీఈస్ ఆన్ ద థ్రోన్. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సింహాసనము నిరంతరము నిలుచున్నది. హీ రైనత్, ఆయన ఏలుతున్నాడు. కీర్తన గ్రంథాల్లో కూడా వారి పాట ఏంటంటే, రండి కీర్తనల గ్రంథం ఆ 90 తర్వాత ఉన్నటువంటి కీర్తనలో ప్రాముఖ్యంగా మనం చూస్తే అక్కడ కనపడేటువంటి మేజర్ థీమ్ 93 నుండి కానీ మనం చూస్తే ఆ మేజర్ థీమ్ యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. 2వ వచనం, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమైన. ద లార్డ్ రైనెత్, ప్రభువు రాజ్యము చేయుచున్నాడు, ప్రభువు రాజ్యము చేయుచున్నాడు. 95వ కీర్తన 5వ వచనం, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ మహాత్మ్యము గల రాజు. 96వ కీర్తన 4వ వచనం, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. 10వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 97వ కీర్తన మొట్టమొదటి వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 97వ కీర్తన 9వ వచనం, సమస్త దేవతలందరి పైన నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందినవాడు. 99వ కీర్తన మొట్టమొదటి వచనం, యెహోవా రాజ్యం. ద లార్డ్ రైనత్, ఇది వారి కీర్తన. వారి పాట ఏంటంటే, మా ప్రభువు ఏలుతున్నాడు. మనం కూడా పాడుతాం, సర్వాధికారి అయిన ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు. హీ రైనత్. ఇక్కడ మన ఆరాధనలో మన భాగం ఏంటంటే, మన ప్రభువు ఏలుతున్నవాడు. ఒక్కోసారి మనకు అర్థం కాదు కదా. గిద్యోను దగ్గరికి దేవుడు వచ్చి చెప్పాడు, దేవదూత వచ్చి చెప్పాడు, ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై. వెంటనే గిద్యోను ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? మేమెందుకు శ్రమలో ఉన్నాం? మేమెందుకు ఇబ్బందిలో ఉన్నాం? మేమెందుకు కష్టంలో ఉన్నాం? చాలాసార్లు మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏలుతూ ఉంటే, దేవుడు సర్వశక్తి గలవాడై ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అన్నీ మనకు అర్థమవుతావని లేదు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, మన దేవుడు ఏలుతున్నాడు. మనకు అర్థమయ్యేది కూడా అదే. గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప మనం పోయిన వారం యెషయా గ్రంథం గురించి మాట్లాడుకున్నప్పుడు సంఘ ప్రార్థనలో చెప్పుకున్నాం. చరిత్రను దేవుడు ముందే చెప్పాడు. యెషయా ప్రవక్త 700 సంవత్సరాలు నివసించాడు. దాని తర్వాత 200 సంవత్సరాల తర్వాత వచ్చే బబులోను సామ్రాజ్యం, అది ఎదగటం, కూలిపోవటం, దాని తర్వాత మాదీయులు రావటం, దాని తర్వాత ఖురేషు రావటం, ఖురేషు వృద్ధి చెందటం, ఇవన్నీ కూడా 200 సంవత్సరాల తర్వాత జరిగే సంగతులు యెషయా గ్రంథంలో 700 సంవత్సరంలో ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుడు తనతో చెప్పిస్తున్నాడు. కనుక మన దేవుడు ఏలుతున్నవాడు. అందుకోసం నెబుకద్నెజరు అంటాడు, ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉండి. రండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఇదెంత గొప్ప ఆదరణ ప్రియులరా. మన దేవుడు ఏలుతున్నాడు. ఏ రాజైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ సింహాసనమైనా, ఏ సామ్రాజ్యమైనా మన దేవుడు ఏలుతున్నాడు. ద లార్డ్ రైనత్. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో ఈలాగు జరుగును. ఆయన ఏలుతున్నాడు. ఆయన ఎవరిని నియమిస్తాడో చూడండి. 35వ వచనం కూడా, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక లేనివారు, పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు. మన ప్రభువు ఏలుతున్నాడు. ఒకవేళ ఉండొచ్చు, ఒక్కోసారి యెజబెల్ అధికారంలోకి రావచ్చు. ఫరో సింహాసనం మీద కూర్చొని యెహోవా ఎవడు, నేనెందుకు పోనీయాలి అని రంకెలు వేయొచ్చు. ఒక్కోసారి దేవుని ప్రజలు ఓడిపోవచ్చు. బబులోను రాజు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేయొచ్చు. బట్ ఆల్ అట్ ద అవుట్సెట్ ద లార్డ్ రైనత్. ప్రభువు ఏలుతున్నాడు. మన ప్రభు ఏలుతున్నాడు. మన ఆరాధనకి ఇంతకంటే ఏం కావాలి?
మన ఆరాధన మన జీవితం ఎలా ఉంది, మనం అనుకున్నది జరిగిందా, ఇది కాదు ఆరాధన. ఆరాధన మా ప్రభు వెళ్తున్నాడు, మా ప్రభు సింహాసనం మీద ఉన్నాడు. కనుక ఈ ప్రకటన గ్రంథంలో దాదాపు 40 సార్లు అంటే 39 సార్లు ఈ యొక్క మాట మనకు సింహాసనం అనే మాట కనపడుతుంది. ముందుకెళ్ళిపోతాం, చాలా సంగతులు ఉన్నాయి ఈ యొక్క ఆరాధనలో. ఇక్కడ ఆరాధించేవారు ఎవరు అంటే మొట్టమొదట 4 జీవులు కీర్తిస్తున్నారు. 24 పెద్దలు ఉన్నారు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, 24 పెద్దలు చుట్టూ కూర్చున్నారు. మన తెలుగులో అయితే వారికి కూడా సింహాసనాలు అని రాయబడ్డాయి, కానీ ఇంగ్లీష్లో అయితే సీట్స్ అన్నాడు, అంటే కుర్చీలు అనుకోవచ్చు. కనుక ఆరాధనలో కేవలం ఎవరు మహిమపరచబడాలి అంటే దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. ఆరాధనలో ఇంకెవ్వరికి స్థానము లేదు. ఇంకెవరైనా వచ్చారు అంటే అది విగ్రహారాధన అవుతుంది. దేవుడు అన్నాడు, నేను తప్ప మీరొక దేవుడు మీకు ఉండకూడదు. మనకే దేవుళ్ళని పెట్టం, కానీ ఒక్కోసారి దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ప్రభావము మనుషులకు ఇస్తాం. ఒక్కోసారి మనం తీసుకుంటాం, మనం నిలబడతాం, రండి నా దగ్గరికి అంటాం. ఇది ఆరాధన కాదు. ఆరాధన కేవలం దేవునికి మాత్రమే సంబంధించింది. సరే, ఆ 24 పెద్దలు, 4 జీవులు ఎవరు వాళ్ళు, ఏంటా జీవులు అవన్నీ నేను చెప్పలేను, అవి నాకు తెలియదు, అది దేవుడు దాన్ని బయలుపరచలేదు. కానీ ఇక్కడ తేటగా బయలుపరచబడిన సత్యం ఏంటంటే దేవుడు ఆరాధించబడుతున్నాడు. ఏమని ఆరాధించబడుతున్నాడు? ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన ఏలుతున్నాడు. వీరు ఎలా ఆరాధిస్తున్నారు అంటే అక్కడ 2-3 మాటలు ఉన్నాయి చూడండి. వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు అంటే రండి, 10వ వచనం చివరి భాగంలో ఉంది. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి, అంటే హౌ దే ఆర్ వర్షిపింగ్, వారు ఎలా ఆరాధిస్తున్నారు అంటే సాగిలపడి ఆరాధిస్తున్నారు. సాగిలపట్టం ఏం చూపిస్తుంది అంటే సరెండరింగ్. సాగిలపట్టం అనేది ఇట్లా సాగిలపట్టం, సరెండరింగ్. అంతేకాదు, దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ, నేను నిలబడలేను నీ ఎదుట, నేను పడిపోతున్నాను, ఐ బౌ డౌన్. వారు సాగిల పడుతున్నారు. రెండవది నమస్కారము చేయొచ్చు. అక్కడ ఇంగ్లీష్లో ఉంది వర్షిప్పింగ్ అని ఉంది. అంటే ఇంగ్లీష్లో వర్షిప్ అన్న చోట కొన్ని చోట్ల తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే నమస్కారము చేయొచ్చు అనగా మొక్కటము కదా. ఆ అబ్రహాం అంటాడు, ఆ కుమారుని తీసుకొని వెళ్ళేటప్పుడు మేము పర్వతమునకు వెళ్ళి మొక్కి మరలా వచ్చేదము. ఆ మొక్కుట అనే పదం ఆరాధించి అని అసలు పదం. దాని తర్వాత ఇంకా ఇక్కడ రాయబడింది, వారు కీర్తిస్తున్నారు. 4 జీవులు ఏం చేస్తున్నారు చూడండి. 8వ వచనంలో 4వ అధ్యాయం చివరి భాగంలో ఉంది, మానక రాత్రింబగళ్ళు వాళ్ళ ఆరాధన అన్సీజింగ్, ఎడతెగకుండా రాత్రింబగళ్ళు ఆరాధిస్తూ, కింద రాయబడింది 9వ వచనం చివరి భాగంలో కీర్తిస్తున్నారు, పాడుతున్నారు. ఆరాధనలో వారు పాటలు పాడుతున్నారు. చివరిగా చూస్తే 11వ వచనం చివరి భాగంలో తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట పడవేసిరి. అంటే ఈ ఆరాధనలో వారు సాగిలపడుతున్నారు, వారు నమస్కరిస్తున్నారు, వారు కీర్తిస్తున్నారు, మానక రాత్రింబగళ్ళు ఆరాధిస్తున్నారు. అంతేకాదు, మనం చదివాం, ఈ సింహాసనం దగ్గర 24 కుర్చీలు ఉండగా ఆ కుర్చీల మీద కూర్చున్న వారు ఇప్పుడు ఏమయ్యారు? సాగిలపడ్డారు. అంటే వారి కుర్చీలు వదిలిపెట్టారు, వారి కుర్చీలు వదిలిపెట్టి సాగిలపడ్డారు. ఆరాధనలో నువ్వు నేను కుర్చీలు వదిలిపెట్టాలి. అంటే ఈ కుర్చీలు కాదు, మళ్ళీ ఈ నాట్ ఫిజికల్ చైర్. విల్ బీ హ్యావింగ్ సో మెనీ చైర్స్. నేను మంచోడిని, అదొక చైర్. నేను చాలా మంచివాడిని, లేకపోతే నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నేను అనేది ఒక చైర్ మనకి. అవన్నీ మనం పక్కన పెట్టి, అవన్నీ దిగి, జక్క ఎట్లా మేడి చెట్టు ఎక్కాడు, ప్రభు అన్నాడు దిగు, నీ ఇంటికి రావాలన్నాడు, దిగొచ్చాడు. మనం కూడా ఏదో ఒకటి వేసుకొని కూర్చుంటాం, తెలియకుండానే అది మన పునాది అవుతుంది. వాటితో మనం ఎట్లా ఉంటుంది అంటే ఆరాధన కొంతమందికి ఎలా ఉంటుందంటే, ప్రవ్వా నువ్వు మంచోడివి, నేను కూడా
మన ఇద్దరం ఒకటే. పరిసయ్యుడు అదే కదా చెప్పింది, ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నా, నేను దశంభాగం ఇస్తున్నా, నేను మంచోడిని, నువ్వు కూడా మంచి, మన ఇద్దరం ఫ్రెండ్స్. దెర్ ఇస్ నో వర్షిప్ ఇన్ దాట్. ఆరాధనలో మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. కొన్నిసార్లు ఆరాధనలో మనల్ని మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకరి గురించి చెప్పట్లేదు, స్వభావం. మన స్వభావం ఏంటో, మనం ఏం చేసినా మనం కనపడాలా, మన మార్క్ ఎక్కడో ఎక్కడ దూరాల, మనం ఆ ఫోటోలో దూరాల, మనం కనపడాలా, మనం ఉండాలా. పిల్లల ఆరాధనలో మనం ఉండకూడదు. ఆరాధనలో మన ప్రభువు కనపడాలి. వారు సింహాసనాలు వదిలివేశారు, అక్కడ సింహాసనాలు లేవు. ప్రభువుని ఆరాధించే దగ్గర మన సింహాసనాలు ఎందుకు, మన బిరుదులు ఎందుకు, మన ఘనత ఎందుకు, మన గొప్పతనం ఎందుకు, మన అనుభవం ఎందుకు, మన సీనియారిటీ ఎందుకు ప్రభువుని ఆరాధించే దగ్గర? లాస్ట్గా వాళ్ళు ఎలా ఆరాధించారు అంటే, తమ కిరీటాలు పడవేశారు, ఎదుట వేశారు. అక్కడ వాడబడిన మాట ఏంటంటే, దే క్యాస్ట్ అవే, ఇసిరేశారు, పెట్ల. కిరీటాలు జాగ్రత్తగా ఒక చోట పెట్టి ఆరాధించలా, కిరీటాలు పడవేశారు. మాకెందుకు ప్రభువా ఈ కిరీటము, నువ్వు ఇచ్చావు, కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ కిరీటాలు లేవు. చాలాసార్లు మనం కిరీటాలు చూపిస్తాం అందరికీ, చూడు నా కిరీటం. ఆ యొక్క స్త్రీ మిక్కిలి విలువైన అచ్చ జటామాంస అత్తరు తీసుకొని పగలగొట్టి ప్రభువుని ఆరాధించింది. అంటే ఏంటి, ప్రభువా నువ్వెంత విలువైన వాడివి. పిల్లల మన ఆరాధనలో ఇది చాలా ప్రాముఖ్యం. మనల్ని మనం జీరో చేసుకోవటం కేవలం బయటికి కనపడటానికి మాత్రమే కాదు, మన హృదయంలో కూడా మనల్ని మనం జీరో చేసుకోవాలి ఆరాధించేటప్పుడు. ఆ భావన మన జీవితంలో కొనసాగాలి. చాలాసార్లు ఎవరన్నా మనకు పెద్దవాళ్ళం మేము గౌరవించేది లేదా, గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించదు, కానీ మన ఆధారం మన అనుభవం కాదు, మన ఆధారం మన భక్తి కాదు. ప్రభువును ఘనపరచాలి, ఇది ఆరాధన. సరే, ఇప్పుడు కంటెంట్లోకి వద్దాం. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఆరాధించారు, అక్కడ ఏం జరుగుతుంది చూసాం. మొట్టమొదట ఈ నలుగురు జీవులు వారు కీర్తిస్తున్నారు, వారు పాడుతున్నారు. ఏం పాడుతున్నారు అంటే చూడండి, 8వ వచనంలో, భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. వారు దేవుని గురించి వచ్చినప్పుడు వారు మాట్లాడుతున్న పదం ఏంటంటే, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. హీఈస్ ఇటర్నల్ బీయింగ్. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. ఇక్కడ ఆయన ఏం చేశాడో అనేది ఈ భాగంలో చెప్పబడలా. ఈ భాగంలో ఏం చెప్పబడుతుందంటే, ఆయన ఏమై ఉన్నాడో. మనం మామూలుగా 3 వింటుంటాం: ప్రార్థన, స్తుతి లేదా కృతజ్ఞత. ప్రార్థన, కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. ఈ ఆరాధన అనే మాట ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి పొగడేది ఆరాధన. ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి చెప్పేది కృతజ్ఞత. ప్రభువా నాకు సహాయం చేయని చెప్పేది ప్రార్థన. కాబట్టి ఈ ఆదివారం సమయంలో మనం కూడుకొని వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయం, ప్రభువా నాకు ఇది చేయి, ప్రభువా ఇలా చేయి అని మనం అడగం. ఏం చెప్తామంటే, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి కీర్తిస్తాం. రెండవది, ఆయన చేసిన ఘనకార్యములను బట్టి ఆయన స్తుతించి ఘనపరుస్తాం, కృతజ్ఞతలు చెల్లిస్తాం. కనుక వారు ఏం చెప్తున్నారంటే, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. ఈ పెద్దలు కూడా అంటున్నారు, ఏమంటున్నారు, యుగ యుగములు జీవించుచున్న వానికి మన ప్రభువు నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన నిత్యమైనటువంటి వాడు. ఈరోజు ఉన్నాడు ప్రధానమంత్రి, ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఉండడు, మా అంటే ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఉండడు. ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి, ఇక వాళ్ళు నిరంతరం వాళ్ళే ఉండిపోతారు అనుకున్నారు. బబులోను సామ్రాజ్యం వచ్చింది, పోయింది. మాదీయ పారసీకుల సామ్రాజ్యం వచ్చింది, పోయింది. గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, పోయింది. రోమా సామ్రాజ్యం వచ్చింది, పోయింది. ఎంతోమంది నియంతలు వచ్చారు, హిట్లర్లు, ముస్సోలినీలు వచ్చారు. వారందరూ చరిత్రలో కాలగర్భాన కలిసిపోయారు. కానీ దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో
ఉన్నటువంటి వాడు. ఆయన సజీవుడు, ఆయన సమాధిలో లేడు, ఆయన మృతిలో లేడు. కాబట్టి ఈ ప్రాణగ్రంథంలో ఈ యోహానికి మొట్టమొదటి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అంటే, రండి ప్రాణగ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఐ లివ్. నేను యుగ యుగములు సజీవుడను. పిల్లరా, నీ నా జీవితానికి ఎంత గొప్ప ఆదరణ ఇది. చాలాసార్లు మన బాధకి, మన దుఃఖానికి, మన వేదనకి, మన చింతకి, మన ఆందోళనకి కారణం ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడు కానీ ఎక్కడో దూరం ఉన్నాడు. లేకపోతే దేవుడు చేయాలనుకుంటున్నాడు కానీ సాతాను చేయనీయట్లేదు. దేవుడు చేద్దామనుకుంటున్నాడు కానీ మా పక్కన ఇంటి వాళ్ళు చేయనీయట్లేదు, లేకపోతే వాళ్ళు చేయనీయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అనుకుంటారు. యోహాను బహుశా అలసిపోయినాడేమో. యోహాను బహుశా సొలసి 100 ఏళ్ల వయసు అప్పటికి యోహానుకి. ఎన్నో చూశాడు. సంఘాలు పతనమవుతున్నాయి, సంఘాలు విస్తరిస్తున్నాయి. ఒకవైపు మొదటి ప్రేమను కోల్పోయిన సంఘాల్లో ఉన్నారు. యోహానికి ఎదురు తిరుగుతున్నారు, యోహానికి తిరుగుబాటు చేస్తున్నారు, కీడు చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ నుంచి వెళ్ళిపోయారు. మనం యోహాను పత్రికల సంగతులు చూస్తాం. కానీ యోహానుకు దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే, యోహాను ఏం చెప్పాలి? మామూలుగా ఈ శ్రమలు ఎప్పుడు పోతాయి, ఎంతకాలం ఉంటాయి అవి చెప్పట్లా. ఏం చెప్తున్నాడు అంటే, నేను సజీవుడను, నేనేం సమాధిలో లేను. నీ పరిస్థితులను బట్టి నువ్వు అనుకుంటున్నావేమో దేవుడి కదా. మనకు భారతదేశంలో ఉన్నాం, మనం ఎవరిమి? మైనారిటీలో కదా. మనం గట్టిగా బయటికి వెళ్ళి ఏమైనా చెప్పగానే ఆఖరికి మనం ఏమైనా తిందామని మా పండగ రోజు మీరెట్లా తింటారు అంటున్నాం, మీరెట్లా ప్రార్థన చేసుకుంటారు అంటున్నాం. ఈ మధ్యకాలంలో లోపల సంఘంలో ప్రార్థన చేసుకుంటున్నా వచ్చి గొడవ చేస్తున్నారు. కానీ మనకేమనిపిస్తుంది? ఏం జరుగుతుంది? పిల్లరా, బైబిల్ చెప్తుంది దేవుడు ఏలుతున్నాడు. ఆయన చూడకుండా ఉండట్లేదు. ఆయన కన్నులుండి చూడకుండా ఉండేవాడు కాదు, చెవులుండి వినకుండా ఉండేవాడు కాదు, నోరుండి మాట్లాడకుండా ఉండేవాడు కాదు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఇదంత గొప్ప ఆదరణ మన జీవితానికి. ఆయన ఇప్పుడు సజీవుడు. అందుకోసం పౌలు గారు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తాడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో. ఏం చెప్తాడు? ఒకప్పుడు మనం పాపులమి, దూరస్తులమి, బలహీనులమి. ఒకప్పుడు ఆ దూరస్థులంగా ఉన్నప్పుడు ఆయన మరణము చేత దేవుని దగ్గర సమాధాన పడితే, పాపులము, దూరస్థులము, శత్రువులము, బలహీనులము, భక్తిహీనులమై ఉన్నప్పుడు ఆయన మరణం ద్వారా దేవునితో కలిస్తే, సమాధాన పడితే, ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఇంకా గొప్ప రక్షణ. రండి రోమాపత్రిక 5వ అధ్యాయం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, ఇప్పుడైతే సమాధానపరచబడ్డాం, ఇప్పుడు శత్రుత్వం లేదు. రెండవది, అంతకుముందు ఆయన మరణించాడు, ఇప్పుడైతే ఆయన జీవిస్తున్నాడు కనుక మరి నిశ్చయముగా రక్ష. పిల్లరా, మన దేవుడు ఆయన సజీవుడు. చాలాసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే, యేసుప్రభు చచ్చిపోయినాడేమో అనుకుంటారు. మన ఏడుపు చూస్తే, మన బాధ, మన చింతను చూస్తే, వీళ్ళకి దేవుడు లేడేమో, వీళ్ళ దేవుడి చేత కాదేమో అనుకుంటారు మనం చూసే ప్రజలు. మన అన్ని బాధల్లో ఉంటాం. ఎందుకు? మనం మర్చిపోతున్నాం మన దేవుడు సజీవుడు అనే సంగతి మర్చిపోతున్నాం. మనుషులను ఎక్కువ ఊహించుకుంటున్నాం. యెషయా అంటాడు, నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టి వాడు ఏ పాటి వాడు? వాడి ఆగ్రహానికి భయపడి నన్ను మర్చిపోతావా? రండి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్ము నోదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? చదవండి 13వ వచనం. ఇక్కడ మనిషి కోపాన్ని బట్టి, మనుషులను చూసి, రాజులను చూసి
భూమి ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన దేవుణ్ణి, నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతావా? అంటే ఏంటి? దేవుని భయము కంటే మనుషుల భయం ఎక్కువైతుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తే, ఇంకో చోట కూడా అంటాడు, నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టుటకు వాడు ఏ పాటి వాడు అంటాడు. కనుక దేవునికి మనం భయపడవచ్చు. మన దేవుడు సజీవుడు అనే మాట మన జీవితానికి ఎంత గొప్ప ఆదరణ. యేసు ప్రభువారు తిరిగి లేవగానే ఆ మరియతో అడిగిన మాట ఏంటంటే, మరియా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నాం మనం? ఎందుకు ఏడుస్తున్నాం? ఆమె ఎందుకు ఏడుస్తుంది? యేసు ప్రభు చనిపోయాడు, ఆయన ఎవరు ఎత్తుకుని పోయారు, ఆ శవం నాకు ఇస్తే నేను మోసుకొని పోతాను. ఆమంట యేసు ప్రభు వారి దేహాన్ని మోసుకొని పోద్దంట. ఆ ఒక్కతే ఏడుస్తుంది. మనం అలానే ఏడుస్తూ ఉంటాం మన జీవితంలో. కానీ దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే ఆయన సజీవుడు. రండి ముందుకు వెళ్ళిపోదాం, నేను ముగిస్తాను. పురాణ గ్రంథం 2వది, ఆయన సజీవుడైన దేవుడు. 3వది అక్కడ 2వది, ఆయన సర్వాధికారి, ఆమ్నిపొటెంట్. ఈ మాట పురాణ గ్రంథంలో చాలాసార్లు, అంటే ఇందాక చెప్పాను కదా, వారు శ్రమల్లో ఉన్నప్పుడు వారికి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆయన ఆమ్నిపొటెంట్, అంటగా సామర్థ్యము గలవాడు, సర్వశక్తి గలవాడు, ఆయన పొటెన్షియల్ కలవాడు. చూడండి మొదటి అధ్యాయం, త్వరగా తీస్తారా? మొదటి అధ్యాయం 8వ వచనం, అక్కడ ఏం రాయి ఉంది? వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. దాని తర్వాత 11వ అధ్యాయం 17వ వచనం, 11, 17 అక్కడ కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి. దాని తర్వాత తీయండి 15వ అధ్యాయం 3వ వచనం, 15వ అధ్యాయం 3వ వచనం, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మయపరచని వాడెవడు. చాలమ్మా. 16వ అధ్యాయం 7వ వచనం, 16:7, అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములు. 16వ అధ్యాయం 14వ వచనం, అక్కడ మన తెలుగులో అక్కడ లేదులేండి, ఎక్కడుంది అక్కడ సర్వాధికారి అని ఇంగ్లీష్లో 14వ వచనం, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధం. 19వ అధ్యాయం 15వ వచనం, 19వ అధ్యాయం 15వ వచనం, లాస్ట్లో చదువుదాం నాన్న. సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత. 21వ అధ్యాయం 22వ వచనం, 21, 22, సర్వాధికారియును దేవుడగు ప్రభువు గొర్రెపిల్లయు దానికి దేవ. సర్వాధికారి, ఆల్మైటీ, సర్వశక్తి గలవాడు, ఆమ్నిపొటెంట్, ఎల్ షద్దాయ్ అనగా, ఎల్ అనగా దేవుడు, షద్దాయ్ అనగా శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు దేవుడు. దేవుడు ఎప్పుడు బలహీనుడు కాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తాడు, దేవుని బలహీనత మనుషుల బలము కంటే కూడా బలము గలది. ఒకవేళ దేవుడు బలహీనుడు అయితే అనుకుందాం, ఫర్ సపోజ్, అయినా కూడా మన బలము కంటే ఆయన బలహీనత బలము, మన జ్ఞానము కంటే ఆయన, రండి 2 కొరింథీ, 1 కొరింథీ 1వ అధ్యాయం, 1 కొరింథీ 1వ అధ్యాయం 25వ వచనం, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే కూడా, ఎంత అద్భుతమైన మాట. దేవుడు ఒకవేళ వెర్రివాడై ఉంటే అయితే అయినా కూడా మన జ్ఞానము కంటే జ్ఞానము గలవాడు. ఒకవేళ దేవుడు బలహీనుడైతే కూడా మనుషుల బలము కంటే, కానీ మనం దేవుని చెప్తాం, ప్రభువా ఇట్లా చేయి, ప్రభువా అట్లా చేయి, ప్రభువా ఇప్పుడు ఇయ్యట్లే, నువ్వు నాకు ఇప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తేనే ఇది, తర్వాత కుదరదు. We think so many times that we are more wiser than God who is infinite, who is the author of history. కానీ ప్రభువును ఆరాధించేటప్పుడు, ప్రభువా నీవు ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు. చివరికి వాళ్ళు ఏం చెప్తున్నారు? హోలీ హోలీ
హోలీ. హిబ్రూ వాళ్ళ 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 లాంగ్వేజ్లో ఏదైనా ఒక పదం చెప్పాలి అంటే, ఒక పదం అంటే ఇంపార్టెంట్ అని ఇప్పుడు మనం రాస్తుంటాం. ఇంపార్టెంట్ ఏం చేస్తాం? అండర్లైన్ చేస్తాం. కంప్యూటర్లో అయితే బోల్డ్ చేస్తాం, కలర్ మారుస్తాం, హైలైట్ చేస్తాం, హైలైటర్ తోటి హైలైట్ చేస్తాం. వారి లిటరేచర్లో ఏదైనా ఒక పదం హైలైట్ చేయాలంటే దే సే ఇట్ ట్వైస్ ఆర్ థ్రైస్. మన తెలుగులో చాలాసార్లు నిశ్చయముగా అని ఉంటుంది కదా. ఒకడు తిరిగి జన్మిస్తే కానీ పరలోక రాజ్యమును ప్రవేశించలేడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ తెలుగులో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట ఇంగ్లీష్లో వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ అంటే మరలా మరలా నేను మీతో చెప్తున్నాను అంటే 2 సార్లు చెప్తున్నాడు. ఇక్కడ 3 సార్లు అదే పదం. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. గుడ్, బెటర్, బెస్ట్ అంటాం కదా, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఆయన పరిశుద్ధుడు అనే మాట అది ఎంత ప్రాముఖ్యమైన. పరిశుద్ధుడు అనగా సెట్ అపార్ట్, ప్రత్యేకమైన వాడు. ఆయన వంటి వాడు ఇంకొకడు ఎవ్వరు కూడా లేరు. ఆయనలో ఎటువంటి కల్మషము లేదు. ఆయన ఒక్కడే ఉన్నటువంటి, ఆయన వంటి వారు ఎవ్వరు కూడా లేరు. యెషయా గ్రంథంలో మనం చదువుతాం, దేవుడు చెప్తాడు, నేను దేవుడను, నా వంటి వారు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధుడు. వెన్ వి హియర్ దట్ వర్డ్, ఎప్పుడైతే యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాట విన్నాడో ఆయన సాగిలపడ్డాడు. ఓ నేను నశించిన వాడను, ఐఎమ్ అండన్. ఎవరైనా గొప్ప ప్రవక్త, రాజవంశంలో పుట్టినటువంటి వాడు, దేవుణ్ణి చూసినటువంటి వాడు, దేవుణ్ణి చూసి ఆయన అంటున్నాడు, నేను నశించిన వాడను, నేను అపవిత్రుడను. పిల్లరా, మన దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే ఆ పరిశుద్ధత ఎదుట ఎవ్వరు కూడా నిలవబడలేరు. ఆయన దయించు అగ్ని వంటి వాడు. నో మ్యాటర్ హౌ గుడ్ వీఆర్, వీ కెనాట్ స్టాండ్. అండ్ ఇప్పుడు కొన్నిసార్లు వైట్ అంటే ఇగో నీది వైట్ ఉంది, నాది వైట్ ఉంది చూడండి. బట్ దేవుని దగ్గర వీ కెనాట్ డూ దాట్. మనం దేవుని నీతి తప్ప మనకు వేరే లేదు. దేవుని మంచితనమును ఆశ్రయించడం తప్ప మన పరిశుద్ధత లేదు. మన నీతి మురికి పేలికలు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నన్ను చూడు అంటానికి హౌ డేర్ వీఆర్. మనం చూపించుకోవటం కానీ లేకపోతే మనం ఏదో అనుకోవటం, మనం నిలబడటానికి ఏం చేయాలా? పడిపోవాలా, సాగిలపడాలి. మనం నిలబడకూడదు దేవుని దగ్గర. దేవుని ఆరాధించేటప్పుడు మనం ఎక్కడ కనపడటానికి ప్రయత్నం చేయకూడదు. మనం పాట పాడుతున్నామా, మనం ఎంత బాగా పాడుతున్నాం అనేది చూపించటానికి మనం ప్రయత్నం చేయకూడదు. లేకపోతే మనం ఆరాధన చేస్తున్నామా, నేను ఎంత బాగా చేస్తున్నాను చూడండి, నేను ఎంత మంచి పదాలు వాడుతున్నాను, చెప్పిన మెసేజ్ అంతా మళ్ళీ ఎలా చెప్పాను, ఆ ఆలోచన మన జీవితంలో ఉండకూడదు. మన ఆలోచన మొత్తం, మన గమనం మొత్తం ప్రభువు మీదనే ఉండాలి. కనుక వారు కీర్తిస్తున్నారు, ఆయన పరిశుద్ధుడు 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 అనే మాట మానక రాత్రింబగలు చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు ఎవరన్నా, నువ్వు మంచోడు అన్నా అన్నారు, మంచిదన్నారు, చాలా సంతోషం. మళ్ళీ వచ్చారు, మళ్ళీ మంచోడు అన్నారు. కనపడ్డప్పుడల్లా మంచోడు మంచోడు అంటే ఏమంటాం మనం? దండం పెడుతున్నాను, అనకాయ బాబుని. తర్వాత ఏమనిపిస్తుంది, ఇదేదో వీడేదో నన్ను ఊరికే మనం ఏడిపిస్తున్నాను అనిపిస్తుంది. ఎందుకు మనం అంత మంచోళ్ళం కాదు, మనం వినలేము ఆ మాట. ఇప్పుడు ఒకసారి బాగుంది అంటాం, బాగుంది, ప్రతి కనపడ్డప్పుడల్లా బాగుంది బాగుంది అంటే నువ్వు మాట్లాడకాయా అంటాం. కానీ దేవుని దగ్గర ఆయన రాత్రింబగళ్ళు ఆయనను కీర్తించిన ఆయనకు సరిపోయేది కాదు. చివరిగా వాళ్ళు ఇంకేమంటున్నారు, దేన్ని బట్టి ఆరాధిస్తున్నారంటే చూడండి, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. హీఈస్ ద క్రియేటర్. ఏం చెప్తున్నాను? మొట్టమొదట ఆయన ఏలుచున్నాడు, హీ రైనత్. రెండవది ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, యుగ యుగములు జీవిస్తున్నటువంటి వాడు. మూడవది ఆయన హోలీ హోలీ హోలీ. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి కల్మషము లేదు. హీ సెట్ అపార్ట్, హీ కెనాట్ లై, హీ కెనాట్ చేంజ్ హిజ్ వర్డ్. ఆయన మాట తప్పడం కానీ, ఆయన అబద్ధమాడటం కానీ, లేకపోతే ఆయనలో కపటము కానీ, లేకపోతే ఆయనలో జ్ఞానము లేనితనము కానీ, ఆయనలో తొందరపాటు కానీ ఏది లేదు. హీఈస్ ద ఎటర్నల్ పర్ఫెక్ట్ బీయింగ్. ఆయనలో ఎక్కడ మచ్చలేదు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దెర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ స్మాల్. ఆయన యందు చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు
ఛాయ ఆయనను లేదు. ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనలో ఎటువంటి ఛాయ, చంద్రునిలో మచ్చలు ఉన్నాయి అంటుంటారే, యేసు దేవునిలో ఎటువంటి మచ్చలు లేవు. ఆయన పరిశుద్ధుడు. దాని తర్వాత అంశం 4వది, ఆయన సృష్టికర్త అయిన సమస్తమును దేవుడు సృష్టించాడు. వీ కెన్ టాక్ మోర్ అబౌట్ దట్. ఆయనను మనం గణపరచాలి. ఆయన సృష్టించాడు. అంతేకాదు ఆయన చిత్తమును బట్టి అవి సృష్టించడం వరకు ఒక్కటే కాదు, దాన్ని ఏం చేయాలా? ఇప్పుడు మనం వాచ్ తయారు చేశారు, అప్పుడు అయిపోయిందా? మళ్ళీ దీనికి బ్యాటరీ వేయాలా, కంటిన్యూ నడవాలా? ఈ సృష్టించాడు దేవుడు, వదిలేలా దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఇలాగ ఆయన చిత్తమును బట్టి కొన్ని కొండలు చేశాడు, కొన్ని లోయలు చేశాడు. ఒక చోట మంచు పడుతుంది, ఒక చోట మంచు పడదు, ఒక చోట ఎండలు ఉంటాయి, ఒకసారి ఎడారు ఉంటుంది, ఒక చోట వర్షాలు పడతాయి, ఒక చోట వర్షాలు పడవు. కొంతమంది తెల్లగుంటారు, కొంతమంది నల్లగుంటారు, కొంతమంది హైట్ తక్కువ ఉంటారు, కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. ఆయన ఇష్టం, ఆయన చిత్తము, హిస్ ప్లెజర్. వీ కెనాట్ క్వశ్చన్ హిమ్. చాలాసార్లు మనం వాళ్ళకి ఇచ్చావు, నాకు లేదు, వీళ్ళకి ఇలా చేసావు, నాకు ఇలా. ఆయన చిత్తము, ఆయన చిత్తమును బట్టి అవి ఉన్నవి. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట. పిల్లరా, ఈ రాత్రి ఈ మధ్య ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మన జీవితంలో రక్షించాడు కాబట్టి మనం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని ఆరాధిస్తున్నాం. మనం అడిగింది ఇచ్చేయచ్చు, ఇవ్వకపోవచ్చు. మనం ప్రార్థన చేసింది దొరకకపోవచ్చు. దాన్ని బట్టి మన ఆరాధన ఆగిపోకూడదు, దాన్ని బట్టి ఆరాధన ఉండకూడదు. ఆరాధన ఆయన ఏమై ఉన్నాడు. మొట్టమొదట ఆయన ఏలుతున్నాడు. ఎవరు ప్రధానమంత్రి అయినా, ఎవరు ట్రంప్ అయినా, ఎవరైనా, అక్కడున్నది మన దేవుడు. ఆయన ఏలుతున్నాడు. ఆయన సింహాసనానికి, ఆయన రాజ్యానికి అంతము లేదు. రెండవది, ఆయన ఎటర్నల్ బీయింగ్, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉంటూ యుగయుగములు జీవిస్తున్నవాడు. ఆయనకు అంతము లేదు. ఆయన ఆది అంతమై ఉన్నాడు. మిగతా వాడికి అంతం ఉంది, మిగతా వాడికి ఆది ఉంది. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఇగో ఇప్పటి నుంచి వచ్చింది అని ఉంది. దేవునికి స్టార్టింగ్ లేదు. ఆయన ఆల్ఫా అండ్ ఒమేగా, ఆయన ఆది అంతమై ఉన్నాడు. మూడవది, ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఎటువంటి కల్మషం, ఈ సెట్ అపార్ట్. ఆయన వంటి వారు ఇంకొకరు, ఆయన వంటి పరిశుద్ధుడు లేడు, ఆయన వంటి ప్రేమించేవాడు లేడు, ఆయన వంటి జ్ఞానము కలిగిన వాడు ఇంకొకరు లేడు. నాలుగవది, ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను చేసినవాడు. మనల్ని మనమే కలగజేసుకోలేదు. కానీ లోకంలో జనులు ఏం చేస్తున్నారు? ఈ సృష్టికర్తకు బదులు సృష్టమును పూజిస్తున్నారు. అక్కడ రాస్తాడు పౌలు గారు రోమాపత్రికలో, వారు దేవుని నెరిగియు ఆయన దేవునిగా ఆరాధన ఏంటంటే దేవుణ్ణి ఎరగటం, దేవుడు అని ఆయన ఒప్పుకోవటం, ఆయన ఘనపరచటం. దేవుడు అని ఎరిగితే ఆయన ఘనపరచాలి కదా. మలాకీ గ్రంథంలో దేవుడు అంటాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు రావాల్సిన ఘనత ఏది? ఆరాధన ఆయనకు రావలసింది, ఆయనకు చెందవలసింది. దాని తర్వాత చూసాం, ఆయన చిత్తమును బట్టే, హిస్ ప్లెజర్. దేవుడు ఏది చేసినా ఎవరి కోసం చేస్తాడు? తన చిత్తము. గాడ్ హ్యాజ్ ఎ గుడ్ ప్లెజర్, తన దయా సంకల్పము, దాని కొరకు దేవుడు చేస్తాడు. కాబట్టి వీటిని బట్టి వారు ప్రభువును ఎలా ఆరాధిస్తున్నారు? నమస్కారం చేస్తున్నారు, సాగిల పడుతున్నారు, సింహాసనాలు వదిలిపెట్టారు, కీర్తిస్తున్నారు, తమ కిరీటాలు నేల మీద పడవేసి విసిరేసి ప్రభువును ఆరాధిస్తున్నారు. మనం అలా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయపడుగాక. మనం లేచినోడు ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. కొంచెం ముందుకు జరిగి కూర్చుంటే